Hi guys, welcome back to my YouTube channel. I'm Anand. I'm a price action trader. So today we are talking about financial mindset. ఎందుకు ఇప్పుడు మనం ఫైనాన్షియల్ మైండ్ సెట్ ని గ్రోత్ చేసుకోవాలంటే మెల్లమెల్లగా రూపీ వాల్యూ ఏమో పడిపోతా ఉంది. మనం పర్చేస్ చేసే థింగ్స్ యొక్క కాస్ట్ పెరిగిపోతా ఉంది. ఇలాంటి టైంలో మన శాలరీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో మనకే తెలీదు. సో మనం ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మన ఒక ఫైనాన్షియల్ మైండ్ సెట్ అనేది మనం గ్రోత్ చేసుకోవాలి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ షేర్ చేసుకున్నా. అంతేకాకుండా మన ఛానల్‌లో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ లైక్ స్ట్రెస్‌ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అండ్ ఓవర్ థింకింగ్ మన మైండ్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్‌లో ఉంది. మీకేమైనా చూడాలనుకుంటే డెఫినెట్‌గా వెళ్ళి చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెట్టేసాను. సో ఫైనాన్షియల్ పరంగా మనం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అండర్‌స్టాండ్ యువర్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్. మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. లైక్ మనకి శాలరీ ఎంత, మన ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి, మన ఫ్రీలాన్సింగ్ వర్క్ ఏంటి, మన రెంటల్ ఇన్‌కమ్ ఎంత. సో ఇలాంటివన్నీ మనకు తెలియాలి. సో మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్ మనకు తెలిస్తే మనం వేటి మీద ఖర్చు పెట్టాలి, వేటి మీద ఖర్చు పెట్టకూడదు మనకొక ఐడియా వస్తుంది. నౌ మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఏంటో మనకు తెలిసింది. అండ్ సెకండ్ వన్ మనం చేయాల్సింది ఏంట్రా అంటే క్రియేటింగ్ ఏ బడ్జెట్. ఈ బడ్జెట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలిరా అంటే దానికొక ప్రాసెస్ ఉంది. అదే 50/30/20 రూల్. ఈ 50/30/20 రూల్ ఏంట్రా అంటే 50% యూ నీడ్, 30% యూ వాంట్, 20% ఈజ్ సేవింగ్స్. దీన్ని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 50% యూ నీడ్ అంటే మనం రెగ్యులర్‌గా పే చేసే పేమెంట్స్ అన్నమాట. అంటే హౌస్ రెంటింగ్, గ్రోసరీస్, లోన్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇలాంటివన్నమాట. అండ్ 30% యూ వాంట్ అంటే మన పర్సనల్ లైఫ్‌కి యూజ్ చేసుకునే ఫండ్. మన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అండ్ మన లైఫ్‌లో కావాల్సిన థింగ్స్ కోసం మన సాలరీలో 30% మనం యూజ్ చేస్తాం. సో లాస్ట్ వన్ సేవింగ్స్. 20% సేవింగ్స్ చేసుకోవాలి మన ఇన్‌కమ్‌లో. ఎందుకంటే ఈ 20% సేవింగ్స్ అనేది మనకు ఒక ఎమర్జెన్సీ ఫండ్‌గా యూజ్ అవుతుంది. మన ఎమర్జెన్సీ టైంలో మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ సేవింగ్స్ అనేటివి మనకి యూజ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద 50/30/20 రూల్. సో థర్డ్ వన్ సెట్ ఏ ఫైనాన్షియల్ గోల్స్. మనం ఫైనాన్షియల్ మైండ్ సెట్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఫైనాన్షియల్ గోల్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫైనాన్షియల్ గోల్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే వీటిని 3 కేటగరీస్‌గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ షార్ట్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంట్రా అంటే బిఫోర్ 1 ఇయర్‌లో మనం కంప్లీట్ చేయాల్సిన వర్క్స్‌నే షార్ట్ టర్మ్ గోల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా పేయింగ్ ఆఫ్ యువర్ స్మాల్ డెబిట్స్ ఇలాంటివన్నమాట. సో మిడిల్ టర్మ్ ఏంట్రా అంటే 1-5 ఇయర్స్‌లో మనం క్రియేట్ చేసుకోవాల్సిన ఫైనాన్షియల్ ప్లానింగ్స్. లైక్ కార్ కొనుక్కోవాలనుకోవడం, లేదా మన ఎడ్యుకేషన్‌కి ఫండ్ అరేంజ్ చేసి పెట్టుకోవడం, లేదా మనకి ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకోవడం. ఇవన్నీ మిడిల్ టర్మ్ గోల్స్ కిందకి వస్తాయన్నమాట. సో ఫైనల్లీ లాంగ్ టర్మ్ గోల్స్. ఈ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంట్రా అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మనం ప్లాన్ చేసుకోవాల్సిన ఫైనాన్షియల్ ప్లానింగ్స్. లైక్ ఇల్లు కట్టుకోవాలనుకోవడం, లేదా మనకి ఏదైనా స్టార్టప్ బిజినెస్ ఉంటే వాటి గురించి క్రియేట్ చేసుకోవడం. అండ్ మన కెరియర్‌ని ఫైనాన్షియల్ పరంగా సేఫ్‌గా క్రియేట్ చేసి పెట్టుకోవడం. ఇలాంటివన్నిటిని లాంగ్ టర్మ్ గోల్స్ కిందకి వస్తాయన్నమాట. అండ్ సో finally, if you want more content like this, do wanna subscribe my channel and thank you for watching.